అందానికి నిర్వచనం శ్రీదేవి. టాప్ హీరోకి ఉన్నంత స్టార్డమ్ అతిలోక సుందరి సొంతం. ప్రేక్షక లోకమంతా ఆమె ప్రేమలో పడితే శ్రీదేవి మాత్రం బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని ప్రేమించారు. బోనీ కపూర్ ని శ్రీదేవి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే రేకెత్తించింది. బోనీ కపూర్ ముంబైకి చెందిన వారైనా వారి వివాహం చెన్నైలో జరిగింది. సీనియర్ నటుడు విజయ్ కుమార్ మంజుల దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి ఈ పెళ్లి జరిపించారు. తొలి నుంచి విజయ్ కుమార్ కుటుంబంతో శ్రీదేవికి మంచి అనుబంధం ఉంది. శ్రీదేవిపై ఉన్న అభిమానంతో విజయ్ కుమార్ మంజుల దంపతులు తమ కూతురికి శ్రీదేవి అని పేరు పెట్టుకోవడం విశేషం. శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్ గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. 1980, 1990లో వెండితెర రారానిగా మరే ఇతర కథానాయకులు చేరుకోలేనంత ఎత్తుకు ఆమె ఎదిగింది. కథానాయకుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపించే పరిశ్రమలో హీరోయిన్లకు తిరుగులేదని రుజువు చేసుకున్న ఘనత ఆమెదే. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగలేదని చెబుతుంటారు. అగ్రశ్రేణి నటిగా ఉన్నప్పటికీ తల్లి మరణం తర్వాత ఆమె మరింతగా కుంగిపోయారు, ఒంటరిగా ఫీల్ అయ్యారు. అలాంటి వేళ అగ్ర నిర్మాతగా పేరున్న బోనీ కపూర్తో పెళ్లికి ఓకే చెప్పారు. 1996లో బోనీ కపూర్ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు జాన్వీ ఖుషీలు ఉన్నారు. అయితే శ్రీదేవి యొక్క వివాహ నిర్ణయాన్ని ఆమె యొక్క అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే పెళ్లై పిల్లలున్న బోనీ కపూర్ను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరి పెళ్లిపై బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు శ్రీదేవితో బోనీ కపూర్కు సంబంధం ఉందని, ఆయన కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే పెళ్లాడారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి పెళ్లి వ్యవహారం సంచలనంగా మారినా ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎలాంటి లోటు లేకుండా సాగిందని చెప్పాలి. తన 2 పిల్లలతో పాటు బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలతోనూ శ్రీదేవి సామరస్యంగానే ఉండడమే కాదు, కపూర్ కుటుంబంలో ఉన్న అందరి అభిమానాన్ని ఆమె సొంతం చేసుకున్నట్లు చెబుతారు. బోనీ కపూర్ని వివాహం చేసుకున్న తర్వాత శ్రీదేవి సినిమా కెరీర్కి గుడ్ బై చెప్పారు. అయితే 2004-05 మధ్య కాలంలో మాలిని అయ్యర్గా బుల్లితెర మీద కొద్ది కాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలిని అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ అయిపోయాక 2-3 సార్లు టీవీ షోలకు హాజరు కావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు. అయితే 2012లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం ఆమె మామ్ సినిమాతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన సైరాట్ సినిమాను హిందీలో దడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కూతురి సినిమాను వెండితెరపై చూడకుండానే శ్రీదేవి కన్ను మూశారు. దుబాయ్లో ఓ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన శ్రీదేవి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మరణానికి ముందు చివరిసారిగా శ్రీదేవి కనిపించిన వీడియో క్లిప్పింగ్ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దుబాయ్లో మోహిత్ మార్వా వివాహ వేడుకలు తీసిన ఈ వీడియోలో శ్రీదేవి చాలా అందంగా ఉన్నారు. ఏమాత్రం తడబాటు లేకుండా నడిచారు. భర్త బోనీ కపూర్తో కలిసి బంధువులను చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు.